హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవీఆర్ రియల్ అండ్ మార్కెటింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందండి. బిహెచ్ఎల్ లింగంపల్లి సర్కిల్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉందనేది ఒక్కసారి మనం మెజర్మెంట్ చేద్దాం. సో మీకు అందరూ తెలుసు, సో బిహెచ్ఎల్ సర్కిల్ అనేది, సో ఈ బిహెచ్ఎల్ సర్కిల్ నుంచి సో మనం ఇటు వెళ్తే పడాంచెరు వెళ్తాం, ముంబై హైవే. సో ఇది వచ్చి టువర్డ్స్ కేపీహెచ్పి. సో ఇటు వెళ్తే మనకి ఈ రూట్ నుంచి మనం గోపనపల్లి అండ్ మనం డిఎల్ఎఫ్ అండ్ హైటెక్ సిటీ వెళ్ళొచ్చు మనం. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ హౌస్కి మనం ఏదైతే హౌస్ సేల్ పెడుతున్నామో 260 స్క్వేర్ యార్డ్స్, 266 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ G+3 అండ్ 4th ఫ్లోర్లో 2 డబుల్ బెడ్రూమ్స్. ఈ హౌస్ గురించి ఒక్కసారి డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం బిహెచ్ఎల్ నుంచి. సో ఇది మనకి బిహెచ్ఎల్ సర్కిల్, ఇది మనం చూస్తున్నది బిహెచ్ఎల్ సర్కిల్. సో మనకు వచ్చేసి ఇక్కడ నుంచి కట్ అవ్వాలి. ఇది వచ్చేసి మనకి చందానగర్ శ్రీదేవి థియేటర్ మీదుగా మనకి ఈ రోడ్ అనేది హౌస్కి వెళ్ళొచ్చు. ఇది 100 ఫీట్ రోడ్డు, ఇది చూడొచ్చు ఇక్కడ. ఇది శ్రీదేవి థియేటర్ ఇది చాలా నియరెస్ట్ అండి. జస్ట్ 3.5 కిలోమీటర్స్ ఉంటుంది, మ్యాక్సిమం 3.5 ఉంటుంది, దట్స్ ఇట్. ఇదంతా 100 ఫీట్ రోడ్ అండి, చాలా పెద్ద రోడ్ ఉంటుంది ఇక్కడ మనకి. 100 ఫీట్ రోడ్, అమీన్పూర్ రోడ్ అంటారు దీన్ని. ఈ హౌస్ వచ్చేసి అమీన్పూర్ విలేజ్లో ఉంది. ఇదంతా 100 ఫీట్ రోడ్ అప్ టు అమీన్పూర్ వరకు. సో అప్ టు అమీన్పూర్ వరకు మనకి ఇది ఎంత 100 ఫీట్ రోడ్, ఇక్కడ వరకు 100 ఫీట్ రోడ్. సో ఇక్కడ నుంచి మనకి 40 ఫీట్ రోడ్డు. సో 40 ఫీట్ రోడ్డు, మళ్ళీ ఇది వచ్చేసి ఇది పెద్ద రోడ్డు, మళ్ళీ ఇది వచ్చేసి ఇది కూడా 40 ఫీట్ రోడ్డు. సో మనకి ఎగ్జాక్ట్గా హౌస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇదంతా వెంచర్ అండి. సో ఇదంతా జీపీ లేఅవుట్, ఓల్డ్ జీపీ లేఅవుట్. సో ఇవి చూసారా మరి, ఇవన్నీ విల్లాస్. సో బ్యాక్ సైడ్ హౌస్కి వెళ్ళి బ్యాక్ సైడ్ మొత్తం విల్లాస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి చూసారా 3.5 ఉంది, 3.5 ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్, దట్స్ ఇట్. సో ఇది హౌస్ నియరెస్ట్, చాలా నియరెస్ట్. 3.6 ఉందండి. మనం చూస్తే ఎగ్జాక్ట్గా బిహెచ్ఎల్ నుంచి మనం ఇక్కడ గమనిస్తే బిహెచ్ఎల్ నుంచి చూసారు కదా, ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా మనకి ఎంత ఉంది, 3.6 ఉంది. సో ఇదంతా వచ్చేసి అమీన్పూర్ చెరువు అండి. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, అసలు వాటర్ అనేది ప్రాబ్లం ఏం లేదు. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా చాలా దగ్గర ఉంది. సో ఈ రోడ్ వచ్చేసి మళ్ళీ మనకి అమీన్పూర్ నుంచి కృష్ణారెడ్డిపేట రోడ్ కనెక్ట్ అవుతుందండి. సో మీకు తెలుసు కదా, ఇవన్నీ వచ్చేసి ప్రణీత్ వాళ్ళవి వెంచర్స్, నవ్య వాళ్ళవి. సో ఈ రాఘవేంద్ర కాలనీ నుంచి మళ్ళీ వచ్చేసి ఇది కృష్ణారెడ్డిపేట రోడ్కి, చూసారు కదా, కృష్ణారెడ్డిపేట రోడ్కి కనెక్ట్ అవుతుంది. చాలా నియరెస్ట్ అండి మనకి. రింగ్ రోడ్ కూడా చూసుకున్నా మ్యాక్సిమం తీసుకున్నా కానీ మనకి 3 కిలోమీటర్స్ వస్తుంది. సో మనం చూస్తాం, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇక్కడ రింగ్ రోడ్ కూడా మ్యాక్సిమం 3 కిలోమీటర్స్, చూసారు కదా. సో చాలా నియరెస్ట్ అండి, స్ట్రైట్ రోడ్ లింగంపల్లి నుంచి 100 ఫీట్ రోడ్, అమీన్పూర్ విలేజ్లో ఉంది హౌస్ అనేది. సో 3.6 కిలోమీటర్స్, మళ్ళీ చూపిస్తున్నాను, 3.6 కిలోమీటర్సే. సో చూసారు కదా, డిస్టెన్స్ అయితే వెరీ నియరెస్ట్ అండి. హైటెక్ సిటీకి మనకు జస్ట్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి మీకు 35 మినిట్స్ జర్నీ అండి హౌస్ నుంచి మనకి, మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్. సో ఒకసారి మనం హౌస్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒక వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఫిజికల్గా ప్రాక్టికల్గా మనం హౌస్ డీటెయిల్స్లోకి వెళ్తే, మనం 40 ఫీట్ రోడ్ మాట్లాడుకున్నాము. ఇది కృష్ణారెడ్డిపేట రోడ్ కనెక్ట్ అయ్యే రోడ్ అండి. అమీన్పూర్లో విలేజ్లో ఎంటర్ అయినాక ఈ రోడ్ అంతా వచ్చేసి మనకి 50 ఫీట్ రోడ్ అండి. హౌస్ ముందు మనకి 50 ఫీట్ రోడ్ ఉంది. మనకి ఏదైతే లాంగ్లో కనిపిస్తుందో అదే హౌస్ అండి, మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది అదే హౌస్. సో ఇది మన హౌస్ నుంచి చూస్తే మనం ఈ రూట్లో నుంచి ఎంట్రీ అవ్వాలి. ఇది వచ్చి మనం ఏదైతే చూస్తున్నాం ఇది 50 ఫీట్ రోడ్. సో ప్రజెంట్ అయితే రోడ్స్ వేయలేదు మనకి, జస్ట్ ఒక 1 ఇయర్లో మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ అట్లా సీసీ రోడ్స్ వేయడం జరుగుతుంది. సో మనం ప్రజెంట్ హౌస్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఈ హౌస్ చూస్తే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్రంట్ వ్యూ అండి. సో ది ప్లానింగ్ ఎలా వచ్చేసిందంటే ఈ హౌస్కి ఈ ఫ్రంట్ సైడ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ ఎలివేషన్ సైడ్ అన్న మనం చూస్తున్నాండి సింగిల్ బెడ్రూమ్స్ అండి. సో దీనికి వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్కి మనకు వచ్చేసి ఎంట్రీ ఉంది అండ్ వెస్ట్ సైడ్కి ఎంట్రీ ఇచ్చినారు. ఓకే, 2 ఎంట్రీస్ ఇచ్చినారండి. సో మనం చూస్తే ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ 3 వచ్చున్నాయి, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది, ఒక డబుల్ బెడ్రూమ్ ఉంది. యాజ్ వెల్ సేమ్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 4 ఫ్లోర్లో వచ్చేసి G+3 ప్లస్ అండ్ పెంట్ హౌస్లో మొత్తం మనకు వచ్చేసి ఈచ్ ఫ్లోర్లో 2 డబుల్ బెడ్రూమ్స్ లెక్కన ఉన్నాయండి. సో వచ్చేసి మొత్తం 8 డబుల్ బెడ్రూమ్స్ అండ్ సింగిల్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూమ్, మొత్తం 9 డబుల్ బెడ్రూమ్స్ అండ్ 4 సింగిల్ బెడ్రూమ్స్ అండ్ 1 వాచ్మెన్ రూమ్ అండ్
లిఫ్ట్ ఉందండి. సో టోటల్గా ఇదైతే 467 స్క్వేర్ యార్డ్స్, 40-60 సైజ్, ఈస్ట్ ఫేసింగ్, 50 ఫీట్ రోడ్కు ఉన్న హౌస్ అండి ఇది. సో రెంట్స్ వచ్చేసి మనకి మినిమం 80,000 పర్ మంత్ అయితే మినిమం వస్తాయి. మనకి డిస్టెన్స్ వైజ్ కూడా మనం చూసుకున్నాం గూగుల్ మ్యాప్లో, జస్ట్ 3.67 కిలోమీటర్స్, 3.7 కిలోమీటర్స్ ఫ్రమ్ బిహెచ్ఎల్ సర్కిల్. మ్యాక్సిమం వచ్చేసి అది 100 ఫీట్ రోడ్ అండి. మ్యాక్సిమం మనకు వచ్చేసి 5 to 10 మినిట్స్ జర్నీ. ఇట్స్ వెరీ నియరెస్ట్ అండి ఇది. మనకి హైటెక్ సిటీకి కూడా 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది మనం వచ్చేసి నార్త్ సైడ్ చూస్తున్నాము. సో నార్త్ సైడ్ చూసుకుంటే మనం చూడొచ్చు, ఈ సైడ్ అంతా మనకి సో డబుల్ బెడ్రూమ్స్ అండి, డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. లుకింగ్ ఎట్ నార్త్, ఆల్ 2 BHKs అండి ఇవి, ఆల్ 2 BHK హౌసెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. సో ఇంటర్నల్గా వెళ్తే హౌస్లోకి, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఆపోజిట్లో కనిపిస్తుంది. స్ట్రైట్గా వచ్చేసి ఒక 1 BHK, ఒకటి 2 BHK వాచ్మెన్ రూము అండ్ ఒక లిఫ్ట్ అండ్ 2 కార్ పార్కింగ్స్ ఇచ్చున్నారండి. సో ఇదైతే వాచ్మెన్ రూము సపరేట్గా ఇచ్చున్నారు. కార్ పార్కింగ్స్ 2 పడతాయి. సో ఇది ఎలా అంటే అండి, మనం తీసుకొని మనం రీసేల్ అయినా చేసుకోవచ్చు. ఈచ్ ప్లాట్ వైజ్ అయినా మనం సేల్ చేసుకోవచ్చు, ఎందుకంటే 9 డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఈచ్ వన్ వచ్చేసి మనం మినిమం వచ్చేసి 600 SFT మినిమం ఉంటుంది. సో ఇదైతే లిఫ్ట్ కూడా ఉందండి దీనికి. సో లిఫ్ట్ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు. సో లిఫ్ట్ కూడా ఉంది, మనం చూడొచ్చు. సో వన్స్ లిఫ్ట్ లో నుంచి బయటకు వస్తే మనకి ఇప్పుడు ఆపోజిట్ లో కనిపిస్తున్నది, రైట్ సైడ్ లో ఉన్నది సింగిల్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది డబుల్ బెడ్రూమ్ అండి. సో ఒక్కసారి మనము డబుల్ బెడ్రూమ్ ఒక స్ట్రక్చర్ చూద్దామండి. సో ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ స్ట్రక్చర్. సో ఇంటర్నల్ గా లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. సో సింప్లీగా చేశారండి, సింప్లిసిటీగా చేశారు. సో మొత్తం వచ్చేసి టైల్స్ యూజ్ చేస్తున్నారు, నీట్గా ఉంది. మనకి ఎంటర్ అవ్వగానే హాలు, సో హాల్కి బ్యాక్ సైడ్ కిచెన్ వస్తుంది. సో ఇదంతా హాల్ వచ్చేసి మనకి ఈ ఇంట్లో చూస్తే ఆపోజిట్లో ఉన్నది సింగిల్ బెడ్రూమ్ అండి. సో హాల్లో నుంచి మనం రైట్ తీసుకోగానే మనకి ఈ డైనింగ్ సెక్షన్ ఉంటుందండి, డైనింగ్ ప్లేస్ ఉంటుంది. సో మనం చూడవచ్చు ఇక్కడ. సో ఇది హాల్లో నుంచి మనం రైట్ తీసుకోగానే డైనింగ్ ప్లేస్ అండ్ డైనింగ్ ఇచ్చినారు. సింపుల్గా ఇది డైనింగ్ ప్లేస్ ప్లస్ 2 డబుల్ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ 3 ఫ్లోర్స్లో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో వచ్చేసి బాత్రూమ్ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి కిచెన్లో నుంచి మళ్ళీ బాల్కనీ ఇచ్చున్నారు మనకి. టైల్స్ కూడా యూజ్ చేస్తున్నారు, బాగుందండి, వెంటిలేషన్ బాగుంది హౌస్కి. సో ఇంత కిచెన్ ప్లేస్ మనం చూడొచ్చు. అప్ టు వచ్చేసి ప్లాట్ఫామ్ నుంచి కూడా ఒక 4 feet మనకి టైల్స్ స్టిచ్ చేసి ఉన్నారు. సో కిచెన్లో నుంచి మళ్ళీ వాష్ ఏరియా ఇచ్చున్నారు. సో మనం వాషింగ్ మిషన్కి వాష్ ఏరియా పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కిచెన్ ఏరియా అండి. 2 BHKలో ఉన్న కిచెన్ అండ్ వాష్ ఏరియా చూసాం కదా. సో ఇది వచ్చేసి కిచెన్ అండి, కిచెన్ ప్లేస్ పెద్దగానే ఇచ్చినారు. ఐ థింక్ ఇట్ ఈస్ 6/10 లాగా ఇచ్చున్నారు, 6/10 ఆర్ 7/10 సైజెస్ ఇచ్చున్నారు. సో ఒకసారి కిచెన్ నుంచి బయటకు వస్తే మనకు ఆపోజిట్లో కనిపిస్తున్నది వచ్చేసి మనకి డైనింగ్ అండ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్లో కూడా మనకి ఒకటి వెస్టర్న్, ఒకటి వచ్చేసి నార్మల్ బాత్రూమ్ ఇచ్చినారండి. చూడొచ్చు మొత్తం అప్ టు టాప్ వరకు టైల్స్ స్టిచ్ చేసి ఉన్నాయి. సో ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ 2 years కన్స్ట్రక్షన్ అండి. 2 years కన్స్ట్రక్షన్, 2 years అయింది కన్స్ట్రక్ట్ చేసి. సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK హౌస్ ప్లాన్ అండి. సో చూసారు కదా. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK హౌస్ ప్లాను. సో సేమ్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 1 BHK హౌస్ ప్లాన్ కూడా చూద్దాము. జస్ట్ మనం లిఫ్ట్ నుంచి ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఇది 1 BHK అండి. మనం ఏదైతే ఫ్రంట్ నుంచి చూసామో ఇది 1 BHK ప్లాను. సో మీకు ఇది వచ్చేసి 12/10 వచ్చేసి హాల్ ఇచ్చున్నారు అండ్ 10/10 1 బెడ్రూమ్ అండ్ కిచెన్ ఇచ్చున్నారండి. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ నుంచి వస్తే మనం ఈస్ట్ నుంచి మన బాల్కనీలో చూడొచ్చు, చిన్న బాల్కనీ ఇచ్చినారు. 2/2 ఐ మీన్ నార్త్ ఈస్ట్ 2 కార్నర్ లాగా మీకు బాల్కనీ ఇచ్చినారు 2 feet. సో ఇప్పుడు మన సైడ్ చూస్తున్నది వచ్చేసి ఈస్ట్. మన ఇందాకైతే ఇది 1 BHK ప్లాన్ ఇది. సో ఇది ఎంటర్ అయిన తర్వాత 1 BHKలోకి ఎంటర్ అయిన తర్వాత సో మనం చెప్పుకున్నట్టు ప్లాన్ చూస్తే ఇది హాల్ ఇచ్చినారండి, 12/12 హాలు అండ్ 10/10 నెక్స్ట్ ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి బెడ్రూమ్.
సో 10x10 బెడ్రూమ్ అండ్ కిచెన్ ఒకటి ఇచ్చున్నారు. సో అటాచ్డ్ బాత్రూము అండ్ ఇది అటాచ్డ్ బాత్రూము, బెడ్రూమ్ ప్లేస్ అంటే ఇది బెడ్రూమ్ ప్లేస్ ఇదంతా. ఇది వచ్చేసి హాలు, మన అవుట్ సైడ్ చూస్తుంది. బెడ్రూమ్లో వచ్చేసి సెల్ఫ్స్ కూడా ఇచ్చున్నారు మనకి. సో మొత్తం టైల్స్ యూజ్ చేస్తున్నారండి. సో ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ కిచెన్ సింగిల్ బెడ్రూమ్లో ఉన్న కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ వాష్ ఏరియా కూడా ఇచ్చున్నారు మనకి. సేమ్ లైక్ కొన్ని 2 BHKలో ఎలా మెయింటైన్ చేశారు డెవలప్మెంట్ అలాగే చేస్తున్నారు. సో ఇది కిచెన్ అండ్ వాష్ ఏరియా. మనం కొంచెం ముందుకెళ్తే వాష్ ఏరియా కూడా ఉంది మనకి ఇక్కడ. సో చూశారు కదండి, ఇదంతా వచ్చేసి మనకి ఇప్పుడు చూసినంత సింగిల్ బెడ్రూమ్ ప్లాన్. ఇది వచ్చేసి పెంట్ హౌస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ప్లాన్ అండి. పెంట్ హౌస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ప్లాన్ స్మాల్ చేంజ్ అయింది. మన ఫస్ట్ ఫ్లోర్లో చూసిన డబుల్ బెడ్రూమ్కి ఏంటంటే ఈచ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చున్నారు. బట్ పెంట్ హౌస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్కి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్లోనే వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చున్నారు. సో చిల్డ్రన్స్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు, కామన్ బాత్రూమ్ లాగా ఇచ్చున్నారు. సో మనం చూడొచ్చు ఇదంతా వచ్చేసి పెంట్ హౌస్లో ఉన్న టూ BHKs ప్లాన్స్. ఇది వచ్చేసి 1 BHK 2 BHK డబుల్ బెడ్రూమ్ది ఒక ఇంటిది. ఇంట్లో కామన్ బాత్రూమ్ ఇచ్చాడు మనకు వచ్చేసి, కామన్ బాత్రూమ్ ఇచ్చినాడు. అదే గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే మనకి ఈచ్ బెడ్రూమ్కి వచ్చేసి సపరేట్గా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చున్నారు అండ్ డైనింగ్ ఏరియా ఇచ్చినాడు. బట్ పెంట్ హౌస్లో వచ్చేసి మనకు ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి లేదండి. బట్ కామన్ బాత్రూమ్ ఇచ్చినారు అండ్ హాల్ అండ్ కిచెన్, నో డైనింగ్ అండి. సో దట్ ఈస్ డిఫరెంట్ మనకి. సో పెంట్ హౌస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్కి అంటే కింద ఫస్ట్ 1, 2, 3 థర్డ్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్కి డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఏదైతే చూస్తున్నామో ఇది పెంట్ హౌస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అండ్ హాల్ అండ్ కిచెన్, డైనింగ్ అండి. సో చూడొచ్చు. సో ఇదంతా పెంట్ హౌస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ అండి. కన్స్ట్రక్షన్ బాగా చేశారండి, సింపుల్గా ఉంది. సో ఇదైతే టోటల్గా హౌస్ ఇంటర్నల్గా కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అండి. ఇప్పుడు మనం అయితే ఏదైతే చూస్తున్నామో ఇది హౌస్ టాప్ నుంచి లాస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ తీసామండి, సరౌండింగ్ వ్యూ తీసాం. ఇప్పుడు ఏదైతే రోడ్డు చూస్తున్నామో ఆ రోడ్ వచ్చేసి మనకి అమీన్పూర్ నుంచి కృష్ణారెడ్డిపేట రోడ్డుకి కనెక్ట్ అవుతుందండి. సో మన ఏదైతే వచ్చేసి ప్రణీత్, నవ్య వెంచర్స్ ఉన్నాయో సో అవి టచ్ చేసుకుంటా ఈ రోడ్ వచ్చేసి మనకి కృష్ణారెడ్డిపేట రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఈ రూట్లో వెళ్తే మనం మళ్ళీ రింగ్ రోడ్ వెళ్ళొచ్చు. జస్ట్ ఎగ్జిట్ నెంబర్ 4కి 3 kilometers 3.5 kilometers ఉంటుంది, జస్ట్ దట్స్ ఇట్. సో ఇవన్నీ విల్లాస్ అండి, ఈ హౌస్కి దగ్గరలో ఉన్న విల్లాస్. కన్స్ట్రక్షన్ వైజ్ ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. సో పక్కనే స్కూల్ ఉందండి, ఈ హౌస్ పక్కనే ఉంటుంది. ఇది పద్మావతి స్కూల్ అని అప్ టు 7th class వరకు ఉంది. సో ఇదంతా వెంచర్ అండి, వెంచర్ ఓవర్ వ్యూ. ఇదంతా జీపీ లేఅవుట్. సో చూసారు కదా, చాలా స్పేసెస్గా ఇచ్చారండి రోడ్స్ కూడా మనకి. సో ఈ హౌస్ ఆపోజిట్లో ఉన్న హౌస్ ఇది టాప్ వ్యూలో చూడొచ్చు మీరు. సో టోటల్ గా ఇవన్నీ అయితే మీకు హౌస్ యొక్క డీటెయిల్స్ అండ్ సరౌండింగ్ డీటెయిల్స్ అండి. సో మీకు ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, ప్రైస్ అండ్ కన్స్ట్రక్షన్ ఏరియా, ల్యాండ్ ఏరియా అండ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యూ హావ్ ఎనీ ఇంట్రెస్టెడ్ మీరు మీకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు.